హాయ్ అండి, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఈరోజు కొబ్బరి వెల్లుల్లి కారం అయితే చెప్పేస్తున్నాను. దీనికి 200 గ్రాముల కొబ్బరి ముక్కలు, అలాగే 11 నుంచి 12 ఎండుమిర్చి, 6-7 వెల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, సరిపడా సాల్ట్. ముందుగా వీటిని ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో ఈ కొబ్బరి ముక్కలు అయితే వేసుకొని పైకి నూనె తేలేలాగా కనిపిస్తుందండి, మనకి తెలుస్తుంది ఆయిల్ కింద. అలాగ కొద్దిగా దోరగా వేయించుకొని చూడండి, ఇప్పుడైతే రంగు ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇవైతే మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలి. అలాగే ఇదే బాండీలో ఎండుమిర్చి కూడా కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా మిక్సర్ జార్లో అయితే వేసేసుకొని వెల్లుల్లి రబ్బలు ఒక 6 నుంచి 7, అలాగే జీలకర్ర 1 స్పూన్, సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా సింపుల్గా చేసుకుంటే మీకు రైస్లోకి, ఇడ్లీల్లోకి, అలాగే మనం ఏమన్నా ఫ్రై బెండకాయ కానీ, దొండకాయ కానీ, గోరుచిక్కుడు కానీ ఇలాగా మనం ఫ్రైలు చేసుకునే వాటిల్లో ఈ పౌడర్ అయితే లాస్ట్లో కొంచెం చిమ్ముకుంటే హెల్దీకి హెల్దీ, అలాగే టేస్ట్ కూడా సూపర్ అయితే ఉంటుందండి. ఒక్కసారి ఇలాగైతే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.